మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 75వ వన మహోత్సవం సందర్భంగా ఎక్సైజ్ సిఐ రాణి, ఎస్ఐ విజయ్ ఆధ్వర్యంలో ఈతవనం కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక చెరువు కట్టకు ఇరువైపులా గీతా పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో ఈత మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని, రాబో తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలని ఈ సందర్భంగా పలువురు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణా గౌడ్, నరసింహ గౌడ్, సంధ్య, కానిస్టేబుల్ దుర్గారెడ్డి, ఎక్సైజ్ శాఖ సిబ్బంది, ఎంపీడీఓ ఇన్ఛార్జ్ విఘ్నేశ్వర్, ఏపీఓ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వన మహోత్సవంకు ఈత చెట్ల కార్యక్రమానికి అందరూ ఇచ్చేసిన మన సిఐ గారు, ఎస్ఐ గారు, మరి ఎంపీడీఓ, ఏపీఓ గారికి, మరి గౌరవ సంఘ సభ్యులు అందరూ కలిసి ఈ చెట్టు నాటే కార్యక్రమం పెట్టుకున్నందుకు చాలా సంతోషం. అందు గురించి మనం కూడా ఇక్కడ చాలా పోతుంటాం. చెట్లను కూడా చాలా జాగ్రత్త మనం చూసుకోవాలి. అందు గురించి మనకు కూడా మంచిగా ఉంటుంది. మనకు మంచిగా ఉంటుందనే వాళ్ళ ఆఫీసర్లు నా కోరిక మేరకు పెట్టారు. దాని గురించి ఈ కార్యక్రమానికి అందరు వచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. ఈరోజు వనమహోత్సవంలో భాగంగా మన వెల్దుర్తి గౌడ సంఘం వారి ఆధ్వర్యంలో మన కుడి చెరువు కట్ట పైన ఈత చెట్లు నాటడం జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి ఎక్సైజ్ సిఐ గారు, ఎస్ఐ గారు, అలాగే ఎంపీడీఓ గారు, మన పిఆర్ఓ ఆఫీసరు, అలాగే గౌడ సంఘం కార్యకర్తలు అందరూ వచ్చారు. దీన్ని మేము ఇందులో 1000 చెట్లు మాకు శాంక్షన్ అయినందున 1000 చెట్లు మేము పెట్టడం జరుగుతుంది. ఈరోజు సందర్భం అందరూ కార్మికులు ప్రతి ఒక్క విధిగా గౌడ సంఘ సభ్యులు దీన్ని చూసుకుంటూ ఉండాలని చెప్పి ఈ వనోత్సవంలో భాగంగా నేను అందరినీ ఈరోజు వెల్దుర్తి గ్రామంలో కుడిచెరువు కట్టపైన వన మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎక్సైజ్ ఆఫీసర్సు, మరి అలాగే ఎంపీడీఓ గారు, మరియు సార్ ఏపీఓ రాజు సార్ గారు, మరియు ఇక్కడ గౌడ కులస్తులు మరియు గ్రామ ప్రజలు వాళ్ళందరూ కూడా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాం ఇది. ఈత వనం పెంచడం కొరకు మరియు గవర్నమెంట్ ఇచ్చేసినటువంటి చెట్లను మరి కట్టపైన పెంచడము జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.